బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా కందుకూరులో సర్వే చేస్తున్న బృందాలను అడ్డుకున్న వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పోలీసుల తీరుపై మాజీ మంత్రి మానుగుంట మహిదర్ రెడ్డి ఫైర్ అయ్యారు. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, తమ వారిని చంపుతామని బెదిరించిన వారికి స్టేషన్కు రాకుండానే బెయిల్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. న్యాయం ఇరువైపులా ఒకేలా చూడాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. అయితే సర్వే చేస్తున్న బృందాన్ని అడ్డుకోవడం నేరమని జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ వ్యాఖ్యానించారు. అడ్డుకున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, వర్ష, నిన్న కందుకూరు పట్టణంలోని ఒక వార్డులో ఈ సర్వే బృందాలు పర్యటించడం జరిగింది. ఈ పర్యటించిన బృందాలు వైసీపీ కార్యకర్తలైనటువంటి వాళ్ళ నివాసాలకు వెళ్లి పర్సనల్ డేటా సేకరిస్తున్న నేపథ్యంలో దీంతో పాటుగా అక్కడ మీకు ఏమైనా కావాలంటే మేము టీడీపీ వాళ్ళతో మాట్లాడతాము, మీకు ఎటువంటి అవసరమైనా సరే మేము వాళ్ళ దగ్గర తీసుకెళ్తాము అని వాళ్ళని ప్రలోభాలకు గురి చేశారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు మాడుగుంట మహిదర్ రెడ్డికి దృష్టికి తీసుకోవడం జరిగింది. మాడుగుంట మహిదర్ రెడ్డి దృష్టికి తీసుకుపోయిన అనంతరం ఇది పార్టీ విషయం కాదు, ఇది చట్టపరంగా తీసుకోవాల్సిన చర్య కాబట్టి దీన్ని పోలీసులను సూచించడం జరిగింది. దీంతో మాడుగుంట మహిదర్ రెడ్డి సూచనల మేరకు వైసీపీ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి సర్వే బృందాలను సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తీసుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లిన అనంతరము ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నటువంటి టీడీపీ అధికార నాయకుడైనటువంటి పోతుల రామారావు సోదరుడు పోతుల ప్రసాద్ పోలీస్ స్టేషన్ చేరుకోవడం జరిగింది. అక్కడే ఎవరైతే ఈ వైసీపీ కార్యకర్తలోని మెయిన్ నాయకుడు అనే రఫీ ఉన్నారు, ఈ రఫీ పైన ఫైర్ కావడం జరిగింది. తనను చంపుతానని చెప్పేసి 3 సార్లు బెదిరింపులకు కూడా దిగడం జరిగింది. సో అక్కడే ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సంఘటన అక్కడ కందుకూరు పట్టణంలో సంచలనం రేపింది. అనంతరం అక్కడ ఉన్నటువంటి రఫీని పోలీసులు అదుపులో తీసుకున్న నేపథ్యంలో దీనిపై ఫైర్ అయినటువంటి స్థానిక ముస్లింస్ మొత్తం ఏకమై అక్కడ ధర్నా జరగడం జరిగింది. ర్యాలీగా పట్టణంలో కూడా నిరసనకు జరగడం జరిగింది. అనంతరము పోలీసులు ఇక్కడ జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన నేపథ్యంలో అక్కడ రఫీని అదుపులో తీసుకొని ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఆర్టికల్ 1920 ప్రకారం స్వేచ్ఛ అనేది ఎవరికైనా ఉంటుంది, వాక్ స్వాతంత్ర హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ సర్వే బృందాలను పార్టీల తరపున సర్వే చేసుకోవడం అనేది అది చట్ట విరుద్ధం కాదు, అది ఒక స్వేచ్ఛలో ఒక భాగం అని చెప్పేసి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఒకవేళ ఇటువంటి బృందాలను ఎవరైనా అడ్డుకున్నా పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడ బంధించిన చట్టరీత్యా నేరము, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రఫీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపై వైసీపీ నాయకులు ఫైర్ కావడం జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాడుగుంట మహిదర్ రెడ్డి వైసీపీ తరఫున అక్కడ కార్యకర్తలను అరెస్ట్ చేయడంతో పోలీస్ స్టేషన్ కు చేరుకొని పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక టీడీపీ తరఫున ఉన్నటువంటి స్వయాన టీడీపీ అభ్యర్థి అన్నటువంటి సోదరుడు ఇక్కడ వైసీపీ వారిని చంపుతానంటూ బెదిరించినా కూడా వారి చట్టరీత్యా చర్యలు తీసుకోలేదు. కేవలం స్టేషన్ కు రాకున్నా కూడా అతనికి బెయిల్ మంజూరు చేయడం ఎంతో కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళని నిలదీయడం జరిగింది. కాబట్టి ఇరువైపులు ఉన్నటువంటి పార్టీలను సమాన దృష్టితో చూడాలి. ఎవరైనా సరే చట్టరీత్యా నేరాన్ని పాల్పడితే వారిని శిక్షించాలి. అంతేకాని ఈ విధంగా పక్షపాతంతో వ్యవహరించడం కరెక్ట్ కాదు. ఇదే విధంగా వ్యవహరిస్తే నేను పై స్థాయి దృష్టిలో తీసుకెళ్లి ఎలక్షన్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి అక్కడే తెలుసుకుంటామని చెప్పేసి వాళ్ళకి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. రైట్ శంకర్, థాంక్యూ.